హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు టమాటా ఆలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. టమాటా ఆలు ఏ కదా మాకు వండొచ్చులే అని అనుకుంటున్నారా? అలా కదండి, మనం వేసే ఇంగ్రీడియంట్ బట్టి వాటి టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా చేసి చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటోస్, ఆనియన్స్, మిర్చి, మెంతి, ఆలుగడ్డలు చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు కూడా వేసుకోవాలి. ఈ పోపు గింజలు చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా ఆనియన్స్, మిర్చి అందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం అందులో మెంతి కూర కూడా వేసుకోవాలి. ఈ మెంతి కూర వల్లనే కర్రీ టేస్ట్ చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ హెల్దీ కూడా. మెంతి కూర ఏ కర్రీస్లో వాడినా కూడా దాని టేస్ట్ చేంజ్ అవుతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మెంతి కూర వేసి కర్రీస్ వండుకోండి. హెల్దీ కూడా ఈ ఆకుకూర. చూడండి, ఈ దీంతో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ రెండు ఆకుకూరలు మగ్గనివ్వాలి బాగా ఆయిల్లో. ఇలా అంతా ఆయిల్లో మగ్గాక మనం కాస్త పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా అందులో వేసుకోవాలి. ఈ ఆలు కూడా మొత్తం పోపు అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనం 15 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఆలుగడ్డలు. ఇప్పుడు మూత తీసి చూద్దాము ఆలుగడ్డలు మగ్గాయో లేదో. ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. చూడండి ఎంత బాగా కనపడుతుందో. చూద్దాం ఒకసారి. ఒక చిన్న పీసెస్ని కట్ చేసి చూద్దాం ఉడికిందో లేదో. ఉడకకపోతే మరో 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఆల్మోస్ట్ ఆలుగడ్డ మగ్గినట్టే ఉంది. ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి. ఆలు బాగా ఉడికాక మనం టమాటాలు కూడా అందులో వేసుకోవాలి. టమాటా అంతా కర్రీకి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి బాగా. చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో టమాటా, ఆలు, మేతి. ఇలా టమాటో అంతా కలిపాక మనం ఓ పావు గంట మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుంది. ఇంకా టమాటా అయితే మగ్గలేదు. మరో 10 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటా అంతా మెత్తగా కావాలి. ఇలా ఉడికాక మనం అందులో టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగా మిర్చి కూడా ఇందులో వేసాము, అందుకే సరిపడా కారం అయితే వేసుకోవాలి. స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు కారం ఎక్కువనే. చూడండి, కారం అంతా కలిసేలాగా కర్రీని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు
టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి చూసి వేసుకోవాలి సాల్ట్ అనేది. సాల్ట్ అనేది కర్రీకి కలిసేలాగా కలుపుకోవాలి బాగా. ఇలా కలుపుకొని మరో 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటాలు కూడా బాగా మెత్తగా కావాలి కదా, చూద్దాం ఇప్పుడు. చూడండి, టమాటాలంతా మగ్గేసి వాటర్ అంతా పైకి వచ్చేసింది. టమాటాలది వాటర్ ఇవి, నేను వాటర్ మళ్ళీ యాడ్ చేయలేదు. కావాలంటే పులుసులాగా కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. టమాటాలనే వాటర్ వచ్చేసాయి, చూడండి ఎలా వచ్చేసాయో. చివరగా అయితే మనం ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం మగ్గేలాగా. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. 5 మినిట్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ రెడీ. ఆలు మేతి టమాటో కర్రీ రైస్లో చపాతీలో చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మెంతి కూర వేసి. ఏ కర్రీ అయినా మెంతి కూర వేస్తే చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.